హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో నిన్న పోస్ట్ చేసిన వీడియోకి ఇది పార్ట్ 2 అనమాట. సో జనరల్గా ఒక రికవరీ ఏజెంట్ మన కేసు డీల్ చేసినప్పుడు, సో దాంట్లో ఏమైనా డిస్ప్యూట్ జరిగినప్పుడు రికవరీ ఏజెంట్ కస్టమర్ని అబ్యూజ్ చేసినప్పుడు, సో ఆ యొక్క ఫైల్ అనేది వేరే వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో సో డిస్ప్యూట్ జరిగింది కాబట్టి సో వేరే వాళ్ళు డీల్ చేస్తే పేమెంట్ అవుతుంది అనుకోని, సో ఆ విధంగా సో కస్టమర్ తోటి డిస్ప్యూట్ చేసినప్పుడు ఓకే, ఆ యొక్క ఎగ్జిక్యూటివ్‌కి నుంచి ఇంకొక ఎగ్జిక్యూటివ్‌కి మన ఫైల్ మారినప్పుడు వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ చేపిద్దామని ట్రై చేస్తారు. ఓకే, సాఫ్ట్‌గా మాట్లాడి. సో దీంట్లో మన ఫైల్ కస్టమర్ యొక్క ఫైల్ నెక్స్ట్ ఏజెంట్ దగ్గరికి మూవ్ అయినప్పుడు ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తున్నాడంటే, మీకు అపోలోజీ ఇప్పిస్తాను సార్, పేమెంట్ చేస్తారా? సో అదే డిస్కషన్ నడిచింది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అండ్ వీడియో చివరిలో కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఈ విధంగా అబ్యూస్ జరిగినప్పుడు మనం ఏ విధంగా ఎస్కలేషన్ పెట్టాలని చెప్పేసి. ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర సారీ. ఆ సారీతో పాటు నేను మాట్లాడితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఎవరైతే నెంబర్ మాట్లాడారో ఆ నెంబర్ ఒక చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు? మీరు కోటక్ బ్యాంక్ అని విన్నారని చెప్తున్నారు కదా, నా కేసు ప్రీవియస్ గా ఎవరి దగ్గర ఉందో వాళ్ళే డీల్ చేసి వాళ్ళకి అడగని చెప్తారు కదా. మీకు ఎవరి దగ్గరికి కేసు మూవ్ అయింది మీ దగ్గరికి వాళ్ళని అనుకోండి చెప్తారు కదా. సార్ నేను చెప్పేసి సార్ మీకు చిన్న పాయింట్ అర్థం కావట్లేదు సార్. మీకు మీ దగ్గరికి వచ్చి మూవ్ అయిన కేసు ఉంది కదా, ఎవరి దగ్గరికి వచ్చి మీ దగ్గర మూవ్ అయిన కేసు చెప్పండి, వాళ్ళని అడగండి ఎవరు చేశారు. సెకండ్ అక్కడ ఉండేది అంటే మొత్తం షెడ్యూల్ కింద వాళ్ళ దగ్గర ఉంది అప్సైడ్ ఉంటుంది. ఓకేనా, మన కింద ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మీ దగ్గర 100 మంది కస్టమర్లు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడ స్లో అవుతారు, పైన నుండి వస్తారు, కింద నుండి వస్తారు. బట్ అవి ఎక్కడ నుండి వస్తున్నాయి మనకు ఆపరేషన్ మనకి చెప్పడానికి యాక్సెస్ ఉండదు. ఫస్ట్ మీరు నాకు తెలిసి మీరు ఏం వర్క్ చేస్తారు సార్? మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను ఏదో వర్క్ చేస్తుంటారు, లేబర్ పని చేస్తాను సార్. చెప్పండి సార్. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది, బట్ ఇంటెన్షన్ చేస్తున్నారో అయితే అర్థమవుతుంది నాకు ఇది. సార్ ఇంటెన్షన్ చేస్తే ఇంటెన్షన్ ఇష్యూ అని చెప్పేసి సమ్మర్ పంపండి, ఇంకేముంది అందులో. కస్టమర్ కి ఇంటెన్షన్ రైట్ లేదు కట్టడానికి, ఇంటెన్షన్ లేదు కట్టడానికి, ఇంటెన్షన్ ఇష్యూ అని అనుకున్నాం. ఇష్యూ విత్ టెలికాల్ అని చెప్పాను, ఆలోచన చెప్తాను సార్. ఇష్యూ విత్ టెలికాల్ ఐడబ్ల్యూటీ అని చెప్పాను కదా, ఐడబ్ల్యూటీ అని చెప్పాను కదా, ఇష్యూ విత్ టెలికాల్ అని చెప్పాను, ఐడబ్ల్యూటీసీ అని చెప్పాను, ఇష్యూ విత్ టెలికాల్ అని చెప్పేసాను. పేమెంట్ రిగార్డింగ్ అడుగుతాయి, అప్డేట్ ఇచ్చాను కదా. నాకు తెలిసి ఎక్కడో వర్క్ చేస్తున్నారు మీరు కూడా. ఓకేనా, ఇట్లా చేస్తే ఏదో సాధిస్తారు వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ కానీ ఎదుగుతారు తప్పదు మీరు. ఓకేనా, కస్టమర్ ఏం చేయలేదు ఏం దిగలేడు అనుకోవడం మీరు తప్పుతారు. మీరు ఒక్కసారి కస్టమర్ కి అడ్డమైన బూతులు తిడిపిస్తారని చెప్పి అనుకోవడం, మీరు బూతులు తిడిపిస్తున్న కస్టమర్ ఏం బీగలేడు అనుకోవడం అనేది ఒక రాంగ్ ఇంటెన్షన్ మీకు. అది రికవరీ ఇంటెన్షన్ అది. ఎవడు పడితే వాడు కస్టమర్ కి బూతులు తిట్టి వెళ్ళిపోతే వాడు ఏం చేయాల్సిన సిచ్యువేషన్ ఉండాలా? నేనేమంటున్నా ఏం చేశారు మీరు అని అడుగుతున్నాను. మీట్ అవుతుంది సార్, వాళ్ళ మీద కేసెస్ చేయాలి సార్. సార్ నేను 1 వీక్ అవుతుంది కదా, నాకు సమ్మన్స్ పంపొచ్చు కదా. ఐ విల్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ అంటున్నా కదా. నేనేమంటున్నా ఏదైతే కూడా చెప్పిండు. ఓకేనా, సుప్రీం దాంతో పిఎస్కి వెళ్ళడం మీరు ఆగిపోయారు, వాటి నాకేం సంబంధం లేని వాళ్ళు చేశారు. సో ఇక్కడ అకౌంట్ అనేది డే బై డే వచ్చి మన దగ్గర ఉంది. ఓకే, మాట్లాడమంటే బాగా తిట్టిందా అంటే ఇప్పుడు వాళ్ళని పిఎస్ కంప్లీట్ చేయండి సార్, ఇంక్లూడింగ్ అందరు చంక నాకుడు నీ కాలకాడికి రాకుండా ఉంటారా? నీ కాళ్ళ దగ్గర రాకుండా ఉంటారా సార్? నేను చెప్పేది రాంగ్ గా? ఇప్పుడు ఒకటి చిన్న లాజిక్ చెప్తాను. కేసు వాళ్ళు ఫైల్ చేశారు అనుకో, ఎవిడెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. చెప్పండి సార్, చెప్పండి. నేనేమో చెప్పండి, కేసు వాళ్ళు ఫైల్ చేస్తే ఎవిడెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. వదిలేస్తా. థ్యాంక్ యూ. ఓకేనా, చేస్తున్నా అర్థమైపోయింది. 1 ఇయర్ దాకా అంటే ఇప్పుడు 1 ఇయర్ దాకా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అవునా, 1 ఇయర్ దాకా బ్యాంకు సొల్యూషన్ ఇవ్వకుండా రెడీ ఉందా? సార్ ఒక మర్డర్ జరుగుతానే 24 hours పడుతుంది సార్. ఓకేనా, తిప్పిన 1 సెకండ్ ఇప్పుడు 15 days అవుతుంది సార్. 15 days అంటే మీరు ఏం చేసిరు సార్? నేను చేయాల్సిన మొత్తం రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద బ్యాంక్. ఐ హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఎవ్రీ ఎవిడెన్స్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ బ్యాంక్. నేను నంబర్ ఇచ్చాను, పేరు ఇచ్చాను, డేట్ ఆఫ్ కాల్ ఇచ్చాను, అన్ని ఇచ్చిన తర్వాత బ్యాంకు 15 రోజుల నుంచి పడుకుంటుందా? ఏమంటారు మీరు కాకుండా ఇక్కడ లక్షల కోట్ల మంది ఉన్నారు కదా సార్. అవును సార్, మీరు బ్యాంకింగ్ నెట్వర్క్ లో కూడా మీరు ఒక మేనేజర్ మీరు ఒక్కడ లేరు కదా.
యు ఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ బ్యాంక్, అంతే కదా? నేనైతే వన్ ఆఫ్ ద కస్టమర్, మీరు వన్ ఆఫ్ ద ఎంప్లాయీ, అంతే. నేనేమంటున్నా, ఇంతమంది ఉన్నారు కదా, ప్రొలాంగ్ అవుతుంది కదా, అయినా తెలిసి కూడా మీరు కట్టకుండా ఉంటే మీరు ఏం జరుగుతుంది మీరే చెప్పండి. సార్ నేను ఆన్ కాల్ లో మీకు పచ్చి బూతులు తిడితే మీకు ఏ విధంగా ఉంటుంది చెప్పండి నాకు. సార్ నేనైతే రోషన్ గంగ కాబట్టి డైరెక్ట్ పిహెచ్కి కంప్లైంట్ ఇస్తా ఫస్ట్. రోషన్ గల్ సార్, నేను తెలివైన సార్, తెలివై రోషన్ గల్ ఆవేశం నేను తెలివైన, నాకు తెలివి ఉంది, థింగ్స్ తెలుసు అనమాట. కొద్ది తెలుగు సార్, నాకు థింగ్స్ ఏ విధంగా సార్ట్ అవుట్ చేయాలి నాకు తెలుసు కాబట్టి ఆవేశపడతలేదు, వెయిట్ చేస్తున్నా. నేను ఏమంటున్నా, 15 డేస్ పిహెచ్కి కంప్లైంట్ చేయకుండా ఏం చేయకుండా ఇప్పుడు టిక్కినోడు కావాలి అనుకుంటే, ఇప్పుడు టిక్కినోడు కావాలని చెప్పి అడ్రస్ తీసుకోండి కదా సార్. మొత్తం రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ పైన ఉంటుంది, నా పైన కాదు. తీసుకున్నారా మరి? ఏ బ్యాంక్ తీసుకున్నారు? బ్యాంక్ వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరో మాట్లాడారు కదా. సార్ ఒకటి, మీ దగ్గర కేసు వచ్చింది, నేను ఒప్పుకుంటా, ఓకే, మీ పైన ప్రెజర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో క్లియర్ కట్ గా నాకు ఆన్ కాల్ లో పడ్డ పచ్చి బూతులు తిట్టారు రొటేషన్ కోసం. కార్డ్ రొటేషన్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అలౌ చేస్తారు, ఫండింగ్ కానీ కార్డ్ రొటేషన్ కానీ. అవును సార్, కౌంటర్ వేస్తా అంటున్నా కదా, మీరు ఫస్ట్ ఏంటి, నేను కౌంటర్ వేస్తా, నేను కౌంటర్ కేసు ఇస్తా. మీరు ఫస్ట్ కేసు మీకు ఫైల్ చేయండి, నేను కౌంటర్ కేసు ఇస్తా. అట్లా దొంగతనం చేసినోడు వేస్తాడా, దొంగతనం పోయినోడు వేస్తాడా? దొంగతనం జరిగినోడు వేస్తాడా, దొంగతనం చేసినోడు వేస్తాడా? అవును సార్, మీ బ్యాంక్ నుంచి 5 లక్షలు తీసుకున్నా కదా, దొంగతనం చేసా కదా నేను, మీరు పోయి ఫైల్ చేయండి. నేనేమంటున్నా సార్, అదే సార్ నేను చెప్పేది, 5 లక్షలు తీసుకున్నా బ్యాంక్ నుంచి కట్టట్లేదు కదా, నేను దొంగనే కదా. ఒక విషయం చెప్తా వినండి, నేను వదిలేస్తా. నెక్స్ట్ మంత్ కూడా వదిలేస్తారు, ఆ మంత్ కూడా వదిలేస్తారు. ఇట్లా 1 year అవుతుంది, 1 year దాకా ఫుల్ ఆన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. 1 year దాకా బ్యాంకు మీకు 1 year దాకా బ్యాంకు రిజల్యూషన్ ఇవ్వదని మీరు చెప్పేస్తున్నారా? స్టేట్మెంట్ చెప్పండి నాకు ఫస్ట్. అందరూ నేను అడుగుతున్నా. నేనేమన్నా 1 year దాకా కస్టమర్ కంప్లైంట్ చేస్తే రిజల్యూషన్ చేయకుండా, డిస్ప్యూట్ రిజల్యూషన్ చేయకుండా బ్యాంక్ ఉంటుందా చెప్పండి నాకు ఫస్ట్. నేను ఏమంటున్నా, ఇస్తారు కాబట్టి ఏదో ఒకటి మరి ఇస్తే అఫీషియల్ గా మెయిల్ ఏదో ఒకటి వచ్చే ఉంటుంది మీకు ఫస్ట్, ఓకేనా? ఒక్కసారి మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి సార్, అఫీషియల్ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి. మెయిల్ చెప్తున్నారు అయితే మీకు కోటక్ బ్యాంక్ ఎంప్లాయీ మీకు ఆల్రెడీ మేనేజర్ లెవెల్ క్యాడర్ అయితే మీకు ఖచ్చితంగా మీకు అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటే చెప్పండి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నేనేమంటున్నా, పంపిస్తా. మీరు తెలివి మీరు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. నాకు తెలియదు సార్, మీరే రికవరీ తెలివైన వాళ్ళు, కస్టమర్ చూసేయాలనుకోండి మీరు. నేనేమంటున్నా వన్స్ ఒక్కసారి అంటే ఇష్యూస్ ఆర్డర్ అయినాక మీరు అమౌంట్ కట్టకపోతే, ఓకేనా, ఆ టైంలో నేను మాట్లాడతాను. ఆ ఇష్యూ అనేది ఎంత రిజర్వ్ చేయాలి నేనైతే ట్రై చేస్తాను. బట్ మీరు అంటున్నట్టు అఫీషియల్ మెయిల్ కంటే నేను పెట్టిపిస్తాను. కోటక్ బ్యాంక్ నుండి అఫీషియల్ మెయిల్ సైలెంట్ అనేది పెట్టిపిస్తా. పెట్టిపించినాక అక్కడ అంటే ఇష్యూ అంటే సార్ట్ మెయిల్ అనేది సారీ అపాలజీ లెటర్ ఏదైతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఎవరితో వచ్చే తెలియదు. బట్ అది రివర్ట్ వచ్చినాక మళ్ళీ మీరు ఏమైనా వంకలు పెడతారేమో అని నేను ఆలోచిస్తున్నాను. బట్ అది కాకుండా ఉంటే ప్రాపర్ గా క్లోజ్ చేసుకుంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. Try to send apology letter from Kotak Bank. You are agreed to send apology letter. కోటక్ బ్యాంక్ లోనే కాదు, అపాలజీ అనేది కంపల్సరీ రిజిస్టర్ మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది. ఎక్కడి నుంచి? ఏజెన్సీ కాస్త కోటక్ బ్యాంక్ నుంచి కావాలి, ఎందుకంటే ఇష్యూ జరిగింది, అబ్యూస్ జరిగింది థర్డ్ పార్టీ పీపుల్ తో కాదు, నాకు బ్యాంక్ ఎంప్లాయీస్ తోటి. బ్యాంక్ ఎంప్లాయీ ఉంటే బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర నుండి వస్తుంది, థర్డ్ పార్టీ నుండి అయితే థర్డ్ పార్టీ నుండి. థర్డ్ పార్టీ అని చెప్పలేదు సార్, వాళ్ళు థర్డ్ పార్టీ అని చెప్పలేరు. నేనేమంటున్నాను ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఇప్పుడు ఒక థర్డ్ పార్టీలో ఉంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది, థర్డ్ పార్టీలో లేకపోతే కుదరకుండా వస్తుంది. ఇది కామన్. ఓకే, అపాలజీ లెటర్ పంపినప్పుడు దాంట్లో ఏజెన్సీ నేమ్ మెన్షన్ చేయండి, నేను అప్రోప్రియేట్ యాక్షన్ నేను బయటకి తీసుకుంటాను. ఓకేనా, మీకు తీసుకుని రాదు కదా, నేను ఇంకో రకం తీసుకుంటాను. ఏజెన్సీని క్లోజ్ అయ్యేటట్టు నేను చేస్తాను. నేను డైరెక్ట్ అడుగుతున్నా, ఫేమస్ మీకు 10 మంది ఫోటో కొడతా అంటే ఇప్పుడు సార్ మీ అరేంజ్మెంట్ వల్ల కూడా సూసైడ్ చేసుకుంటారు తెలుసా మీకు? అది మీరు రికవరీ చేస్తారు. మీ అరేంజ్మెంట్ చాలా మంది ఎక్స్పర్ట్ మీరు సార్, మీరు న్యూస్ చూడట్లేదా మీరు? సార్ ఇప్పుడు నేను చూస్తున్నా న్యూస్ అనేది ఇప్పుడు ఎందుకు చచ్చిపోతారు తెలుసా వాళ్ళు? సార్ మీరు మీ అరేంజ్మెంట్ కి కస్టమర్ సూసైడ్ చేసుకుంటే మీరు అంటున్నారు కదా 10 మంది పొట్ట కొడతారని చెప్పేసి, మీ యొక్క రికవరీ ఏజెంట్ల వల్ల ఎంతమంది అరేంజ్మెంట్ గురించి నిద్ర లేని రాత్రులు కడుతున్నారు తెలుసా మీకు? అది
ఎవరు ఎవరు మీరా? కస్టమర్ సార్, మీరా? కస్టమర్ సార్. సార్ వన్స్ అగైన్ చెప్తున్నారు కదా ప్రాపర్ గా చెప్తున్నప్పుడు నేను మీకు ప్రాబ్లం అంటే నేను ఉంటానా. ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇప్పుడు మీ క్లాస్ ఉంటున్నారు కదా, కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు మీకు, ఓకేనా? ఆ ఆప్షన్స్ అనేది మీకు నచ్చక వదిలేసుకున్నారు. బట్ కానీ బేసిక్ గా వాళ్ళు మిమ్మల్ని అయితే రైట్ చెప్పారు రాంగ్ చెప్పారు నాకు తెలియదు. బట్ మీకైతే ఫస్ట్ అయితే డైరెక్ట్ హెరాస్మెంట్ అనేది స్టార్టింగ్ నుండి చేశారా? ఏది 10 రోజులు ప్రొలాంగ్ అయినాక అట్లా జరిగిందా? అరేంజ్మెంట్ అనేది ప్రోగ్రామ్ కదా సార్. కస్టమర్ 10 ఏళ్ళు కట్టకమే అరేంజ్మెంట్ జరగదు. చెప్పండి అరేంజ్మెంట్ అసలు జరగకూడదు అంటే మీరు అరేంజ్మెంట్ మీరు గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అంటే 10 రోజులు కానీ 3 నెలలు కంటే గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. గ్రాంటెడ్ తీసుకుంటున్నారు అంటే 3 నెలలు కట్టకపోతే గ్రాంటెడ్ అరేంజ్మెంట్ చేయాలి. ఇది గ్రాంటెడ్ చెప్తున్నా మీ వల్ల జరిగిందని నేను చెప్తున్నా. ఇప్పుడు నా వల్ల ఎందుకు జరుగుతుంది సార్? ఇప్పుడు నేను కట్టకపోతే అగ్రిమెంట్ పెట్టిన లోన్ అనేది అగ్రిమెంట్ పెట్టిన బ్యాంక్ ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టు సాల్వ్ చేసుకోవాలి. ఈ కోర్టు ఎందుకున్నారు మరి? మొత్తం రికవరీ చేయండి, పని చేయండి. కోర్టుల పని మీరే చేయండి, పిఎస్ పోలీసుల పని మీరే చేయండి, అందరి పని మీరే చేయండి. బ్యాంక్ మరి కోర్టు దగ్గర అడుకోవాల్సిందే సార్ 5 లక్షలు. సార్ మీరు దిమాకుని మాట్లాడుతున్నారు. కోర్టు ఎందుకు ఇస్తారు డబ్బులు? లోన్ బ్యాంక్ ఇస్తారు, కోర్టు ఇస్తారా? నేను ఇంత మంచిగా మాట్లాడు మంచిగా నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరే దిమాగుతుంది అది మీరే సార్ అవుతున్నారు. ఇంకా లేదు సార్, ఇప్పుడు మీరు కొట్టక్ బ్యాంక్ మేనేజర్ చెప్తారు. మరి మేనేజర్ లెవెల్ క్యాడర్ మాట్లాడారు. మేనేజర్ లెవెల్ మేనేజర్ లెవెల్ క్యాడర్ పీపుల్ మీరు సార్. మేనేజర్ లెవెల్ క్యాడర్ పీపుల్ మీరు కోర్టులో డబ్బులు తీసుకోమని లోన్ తీసుకోమని ఎట్లా ఇస్తారు? మీరు కోర్టులో డబ్బులు లోన్ ఇస్తారా? మీరు కోర్టులో వర్క్ చేయండి, మరి బ్యాంక్ వదిలేసి కోర్టులో వర్క్ చేయండి. మీరు కోర్టులోకి వచ్చేయండి, లోన్ తీసుకుంటే అక్కడ మీరు కోర్టులో వచ్చి సార్ ఇచ్చిన పైసలు అయితే చూడండి అంటున్నాను. నేను ఏమంటాను, మీరు కోర్టులో అపాలజీ అనేది మాట్లాడి చెప్తా. అపాలజీ మీద వర్క్ చేయండి సార్, ఓకేనా? సో చూశారు కదా ఫ్రెండ్స్. సో లాస్ట్కి అపోలోజీ ఇప్పిస్తా అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. సో వీళ్ళ అపోలోజీలో ఏముండదండి. సో కస్టమర్కి ఆల్రెడీ ఒక మెంటల్ అండ్ సైకలాజికల్గా డ్యామేజ్ జరిగినప్పుడు ఓకే, సో వీళ్ళు పంపించే లెటర్ లోపల సో 0 వాల్యూ అనమాట. సో ఈవెన్ వాళ్ళు అపోలోజీ లెటర్ పంపిన దానికి వాల్యూ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంటల్గా వీళ్ళ యొక్క మాటల వల్ల డిస్టర్బెన్స్ అయిన కస్టమరు వీళ్ళ యొక్క పేపర్ పంపిస్తే ఆ యొక్క పేపర్ వర్క్ యొక్క వాల్యూ 0. ఓకే, సో కాబట్టి మీ యొక్క రైట్స్ కోసం మీరు ఫైట్ చేయండి. సో లోన్ కట్టకపోతే హార్డ్ కోర్ రికవరీ చేసే రైట్ ఎవరికి లేదండి. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావచ్చు. సో ఎవరైనా కానీ కస్టమర్కి అబ్యూజ్ చేయకూడదు. లీగల్ వేలో వాళ్ళు రికవరీ చేయాలి. సో తిట్టడం కానీ కస్టమర్ పైన అరవడం కానీ సో ఇవన్నీ కూడా ఎలాంటి పనులు వాళ్ళు చేయకూడదు. సో సాఫ్ట్ కోర్ రికవరీ వాళ్ళు చేయాలి. ఆర్బీఐ అనేది గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసింది లోన్ కట్టకపోతే రికవర్ చేయడానికి. సో అవే గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో బట్ వీళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ గైడ్లైన్స్ని పాకెట్లో పెట్టేసుకొని సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కస్టమర్ తిడితే సో కొందరు డెలికేట్గా ఉంటారు. సో వాళ్ళు ఏమైనా చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు? ఓకే, సో వాళ్ళు తిట్టారు సార్, సార్ తిట్టారు, నేను అపోలజీ వాళ్ళు తిట్టారు సార్, నేను అపోలజీ పంపిస్తా అంటే పేపర్ వర్క్ 0 వాల్యూ అండి. ఓకేనా, ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయినప్పుడు ఒక లెటర్లు టైప్ చేసి నువ్వు అపోలజీ పంపిస్తే దానికి ఉన్న వాల్యూ ఎంత? 0. సో కాబట్టి లాస్ట్లో ఒక పాయింట్ చెప్పాను కదా, కొన్ని పాయింట్లు. సో పాయింట్లు ఏంటంటే ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్ కాల్ చేస్తే ఫస్ట్ వాళ్ళ నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత వాళ్ళ ఏజెన్సీ అయితే ఏజెన్సీ కన్ఫర్మ్ చేసుకోండి. సో బ్యాంకర్ అయితే బ్యాంక్ ఏంచా అని చెప్పేసి ఆన్ రికార్డ్ కాల్లో అడగండి. ఓకేనా, సో బ్యాంక్ నేమ్ అడగండి, పేరు అడగండి, ఏజెన్సీ నేమ్ అడగండి. ఓకే, సో దాని తర్వాత మాత్రమే మాట్లాడి. ఎందుకంటే సో స్టార్టింగ్లో కన్వర్సేషన్ చాలా కూల్గా ఉంటుంది. సో మిడిల్కి వచ్చేసరికి కొద్దిగా గరం అయ్యి లాస్ట్కి వచ్చేసరికి చాలా ఫైర్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు అబ్యూజ్ చేసినా కానీ మనకు రికార్డింగ్స్ ఉంటాయి, ఎస్కలేషన్ పెట్టడానికి ఉంటుందన్నమాట. సో బ్యాంక్ మెయిల్ ఐడికి ఈ యొక్క రికార్డింగ్స్ మీరు అటాచ్ చేసి పంపొచ్చు, ఆర్బీఐకి పెట్టవచ్చు, ఒంబుడ్స్‌మ్యాన్‌కి పోర్టల్కి పెట్టవచ్చు. సో ఈ విధంగా పెడితే మీకు మీ యొక్క కేసు పైన వాళ్ళు హరాస్మెంట్ చేయడం అనేది తగ్గిస్తారనమాట. ఓకే, సో ఖచ్చితంగా 100% ఇంపాక్ట్ ఉంటుందని చెప్పగానే సో దీనివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మనకు హరాస్మెంట్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎవరైతే హరాస్మెంట్ గురి అవుతున్నారో సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.